హలో హాయ్ ఫ్రెండ్స్. ఆన్లైన్ అసైన్మెంట్ సబ్మిట్ చేయడం కోసం మనకి ఆన్లైన్లో ప్రశ్నపత్రాలు అనేవి ఉన్నాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ టెక్స్ట్ బుక్లోను మరియు టెస్ట్ పేపర్లోను ఎక్కడ రాయాలా, దీనికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడ ఉంది ఏంటి అని అందరూ కామెంట్లు అడగడం జరుగుతుంది. వారి కోసం నేను తెలుగు మీకోసం ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రశ్నపత్రంలో ప్రశ్నలు ఏ పేజీల నుంచి వచ్చినది ఒక చిన్న ప్రయత్నం చేసి మీ ముందు ఉంచుతున్నాను. తెలుగు ఎంఏ తెలుగు 2వ సంవత్సరం సంబంధించి ఇప్పుడు చెప్తున్నాను. 2వ సంవత్సరం అంటే టీ6 పేపర్. ఈ పేపర్ సంబంధించి చెప్తున్నాను. అసైన్మెంట్ 1. ఈ అసైన్మెంట్ 1లో 1వ ప్రశ్న దీనికి సంబంధించి 50వ పేజీలో ఉంది. దీనికి సంబంధించిన ఆన్సర్. దీన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి చూసుకోవాలి. 2వ ప్రశ్న 90వ పేజీలో ఉంది. 3వ ప్రశ్న 210వ పేజీలో ఉంది. ఈ సంబంధించిన ప్రశ్నలు చూసుకొని ప్రశ్న తగ్గట్టుగా పెద్ద సమాధానాలు కాకుండా కంప్రెస్ చేసి సరైన సమాధానాన్ని రాయాలి. తర్వాత తెలుగు భాషా వికాసం టీ6లోనే అసైన్మెంట్ 2. ఈ అసైన్మెంట్ 2కి వచ్చేసరికి 1వ ప్రశ్నకి 4వ పేజీలో ఉంది. ఇవన్నీ చెప్పాయని టెక్స్ట్ బుక్లో అండి. 2వ ప్రశ్నకి 232వ పేజీలో ఉంది. 3వ ప్రశ్నకి 345వ పేజీలో ఉండడం జరిగింది. ముందు అసైన్మెంట్ 1 రాస్తారు, ఆ తర్వాత అసైన్మెంట్ 2 రాస్తారు. నేను మీకోసం ఒక ప్రయత్నం అనేది చేస్తున్నాను. మిగిలిన సబ్జెక్టులన్నీ నేను వీలైనంత త్వరలో ఎక్కడ ఏ పేజీలో ఉన్నాయనేవి మీకోసం నేను అందుబాటులో ఉంచుతాను. తర్వాత టీ7 సెకండరీవి టీ7 వ్యాకరణ పరిణామం. అసైన్మెంట్ 1 వచ్చేసరికి పేజీ నెంబర్ 4లో మరియు పేజీ నెంబర్ 63లో, 3వ ప్రశ్నకి వచ్చేసరికి పేజీ నెంబర్ 297లో ఉండడం జరిగింది. అయితే ఉత్పలమాల చంపకమాల అనే స్టూడెంట్స్ స్కూల్ పిల్లల గైడ్లలో చాలా చక్కగా వివరంగా ఉదాహరణలతో రాశారు. దాన్ని మీరు చూసుకోవచ్చు. తరువాత అసైన్మెంట్ 2 1వ ప్రశ్నకి 193వ పేజీ, 2వ ప్రశ్నకి 390 పేజీ, 3వ ప్రశ్న 41వ పేజీలో ఉండడం జరిగింది. తర్వాత టీ8 సాహిత్య బోధనా పద్ధతులు. 1వ ప్రశ్న 4వ పేజీలో, 2వ ప్రశ్న 142వ పేజీలో, 3వ ప్రశ్న 310 పేజీలో ఉండడం జరిగింది. తర్వాత అసైన్మెంట్ 2కి 1వ ప్రశ్న 108వ పేజీలో, 2వ ప్రశ్న 218వ పేజీలో, 3వ ప్రశ్న 67వ పేజీలో ఉండడం జరిగింది. తర్వాత టీ9 జానపద విజ్ఞానం.
దీనికి గాను ఒకటో ప్రశ్న 6వ పేజీలో, రెండో ప్రశ్న 133 పేజీలో, మూడో ప్రశ్న 281 పేజీలో ఉండడం జరిగింది. అసైన్మెంట్ 2 ఒకటో ప్రశ్న 21 పేజీలో, రెండో ప్రశ్న 193 పేజీలో, మూడో ప్రశ్న 251 పేజీలో ఉండడం జరిగింది. తర్వాత T10 మాధ్యమాల రచన. ఇందులో ఒకటో ప్రశ్నకి అసైన్మెంట్ 1కి 67 పేజీలు, రెండో ప్రశ్న 99 పేజీలు, మూడో ప్రశ్న 234లో ఉంది. ఇది కొంచెం కరెంట్ ఈవెంట్కి సంబంధించి ఉంటుంది కాబట్టి గూగుల్ వికీపీడియాలో కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత అసైన్మెంట్ 2 ఒకటో ప్రశ్న 179, రెండో ప్రశ్న 217, మూడో ప్రశ్న తెలుగు భాష వికాసంలోనూ వినియోగంలోనూ జరిగిన పరిణామాలని. ఈ మూడో ప్రశ్నని మీరు ఎక్కడుందో కనుక్కొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవే కాకుండా మిగిలిన సబ్జెక్ట్స్ అనేవి కూడా త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏ పేజీలు ఉన్నాయి, దీనికి ఎక్కడ రాస్తే సమాధానం ఆన్సర్స్ అనేది దొరుకుతాయి అనేది మీకు వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు చేయడానికి మీరు సపోర్ట్ చేసినట్లుంటుంది. థ్యాంక్ యూ.